హాయ్ అండి, వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు హన్వీస్ కిచెన్లో స్పాంజ్ దోశ అయితే చూపించబోతున్నాను. ఈ దోశకి మినపప్పుతో కానీ లేదా ఈనో సోడా ఇలాంటి ఏమీ వేయకుండా చాలా మెత్తటి స్పాంజ్ దోశలు అయితే చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మామూలుగా ఒక దోశ తినేవాళ్ళు అయితే ఇలాగ చేసి పెట్టారంటే 4-5 దోశలు అయితే ఈజీగా తినేస్తారు. ఈ దోశల్ని చాలా ఇష్టంగా తింటారు కూడా. ఈ దోశల్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు అయితే హన్వీస్ కిచెన్లో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్పులు స్టోర్ బియ్యం అలా రేషన్ బియ్యం అంటారు కదా, వాటిని వేసుకొని వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పున్నర అటుకులను కూడా తీసుకొని 1 స్పూను మెంతులను కూడా వేసుకొని వీటిని కూడా బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న బియ్యంలో మనం కడిగి పెట్టుకున్న అటుకులు అలాగే మెంతులను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే బియ్యము అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పుల్లటి పెరుగైనా పర్వాలేదు, నార్మల్ పెరుగునైనా వేసుకొని దీన్ని బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. తరువాత దీంట్లో మనకి అటుకులు అలాగే బియ్యం అనేది నానటానికి అటుకులు బియ్యం అనేది మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. పోసుకొని దీన్ని ఒక 4 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. 4 అవర్స్కి మనకి అటుకులైనా బియ్యమైనా చాలా చక్కగా నానిపోయాయి. చూడండి, వాటర్ కూడా ఎక్కడా లేకుండా చక్కగా అంతా పీల్చేసింది వాటర్ కూడా. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇది ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో తీసుకొని మనము వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకొని దీన్ని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకు కానీ బరక కానీ లేకుండా ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి దోశలు అనేది అంత సాఫ్ట్గా అంత స్పాంజీగా అయితే దోశలు వస్తాయి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మెత్తగా పిండిని అయితే గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు ఈ పిండిలో సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ ముందుగానే యాడ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి పిండి పర్మెంటేషన్ అనేది బాగా జరిగి మనకి దోశలు వేసుకున్నప్పుడు స్పాంజీగా చాలా మెత్తగా రావడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇది బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని అయితే ఓవర్ నైట్ అయితే ఫర్మెంటేషన్కి పెట్టేసుకోవాలి. ఉదయాన్నే నేను రాత్రి కలిపి పెట్టిన పిండిని ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చేసి పెట్టుకోవడం వల్ల చాలా చక్కగా పొంగి మనకి దోశలు అనేవి చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. దీన్ని ఒకసారి బాగా కలుపుకొని అవసరమైతే వాటర్ని కొంచెం యాడ్ చేసుకొని మరీ జారుడుగా కాకుండా అలానే మరీ గట్టిగా కాకుండా మీడియంగా పిండిని అయితే కలిపి పెట్టేసుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దీన్ని ఒక్కసారి గ్రీస్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి గ్రీస్ చేసుకుంటే మనకి ఈ దోశలకి ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ వేయకుండా కూడా ఈ సాఫ్ట్ దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. 2 గరిటెల పిండిని తీసుకొని ప్యాన్ మీద వేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి స్పాంజీ దోశలు అయితే చాలా చక్కగా చూడండి ఎలా బబుల్స్ అనేవి ఎలా వచ్చాయో. ఇలా కనుక వస్తే మనకి దోశలు అనేది చాలా మెత్తగా చాలా బాగా వస్తాయి. ఈ దోశలు ఒకవైపు కాల్చుకుంటే సరిపోతాయి, రెండో వైపుకి తిప్పాల్సిన అవసరం లేదు. మనకి దోశ అనేది కాలింది కదా, దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలో అదే విధంగా ప్యాన్ని గ్రీస్ చేసుకొని దోశలు వేసుకుంటే మనకి ఆయిల్ ఏమీ వేయకపోయినా కానీ దోశలు అనేది చాలా మెత్తగా స్పాంజీ దోశలు అయితే వచ్చేస్తాయి. ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు వేసుకోవచ్చు. రెండో దోశ కూడా చక్కగా కాలిపోయింది కదా. ఇక్కడ మనకి స్పాంజ్ దోశలు అయితే రెడీ అయిపోయాయి. ఇది పల్లి చట్నీ కానీ టమాటా పచ్చడి ఏ పచ్చడితో తిన్నా కానీ ఈ దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒకటి తిందామని స్టార్ట్ చేసిన వాళ్ళు 4 దోశలు అయితే పక్కా తింటారు. నచ్చిందా మీరు ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.